థ్యాంక్ యూ వర్షిని. నెక్స్ట్ గౌతమి రేగడి మైలారం. గౌతమి రాలేదా? ఓకే ఓకే. వాళ్ళిద్దరేంటి ఈ కార్యక్రమం ఇంకా చాలా మంది సింగర్స్ ఉన్నారు, వాళ్ళందరితో కూడా 100% ఖచ్చితంగా పాటిస్తాం. ముందుగా చాలా సేపటి నుండి మనకు గెస్టులు కూడా కూర్చున్నారు కాబట్టి వాళ్ళందరూ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా తెలంగాణ జనసమితి ఇన్ఛార్జ్ సోమశేఖర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. యాలాల్ ఎండిఓ కృష్ణరావు సార్ గారు కూడా ముందుగా జెడ్ న్యూస్ వారికి ఆటపాట నిర్వహిస్తున్న నిజంగా అభినందనీయం. ఎందుకంటే ఈ ప్రాంతం మాల్గూడ ప్రాంతం కర్ణాటకకు చాలా దగ్గరగా, మరి ఎవరు ఇంతవరకు ఈ ప్రాంతంలో ఇలాంటి ప్రోగ్రాం నిర్వహించినందుకు వారు ఇన్స్టిట్యూట్ తీసుకొని మరి ఈ ప్రాంతంలో ఉన్న కళాకారులను వెలికి తీయాలని చెప్పేసి ఏదైతే మంచి ఉద్దేశంతో తీసుకున్న ప్రోగ్రాంకి అభినందన తెలియజేస్తా ఉన్నాను. ముందుగా ఆసిఫ్ ఈ ప్రాంత బిడ్డ కాబట్టి తెలంగాణ ఉద్యమంలో మాతో కలిసి పనిచేశారు. ఇక్కడ ఉన్న కళాకారుల గురించి ఆయనకు బాగా తెలుసు. తెలంగాణ ఉద్యమం అంటేనే కళాకారులు లేని ఉద్యమం లేదు కాబట్టి ఆ స్ఫూర్తితోటే మరి ఆ వెలికి తీయాలని చెప్పేసి ఈ ప్రాంతంలో ఉన్న ఉద్యమ నాయకులు, ఉద్యమ కళాకారులు వారందరికీ తెలంగాణ జనసమితి తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ సమావేశానికి ముఖ్య అతిథి వచ్చిన మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాలరెడ్డి గారికి నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న కళాకారులకు, అదేవిధంగా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేశారు, కానీ ప్రజల్లో ఇంకా కొద్దిగా అవేర్నెస్ తీసుకొని వచ్చి ప్రజల్ని ఇంకా చైతన్యం చేసి తీసుకోవాల్సిన బాధ్యత మన అందరు తీసుకోవాల్సింది ఉండేది. మరి అయినా పర్వాలేదు, మొదటి ప్రయత్నంగా పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అది ఒక విధంగా సక్సెస్ అని మనం తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. మరి ఏ కాజ్ కోసమో, ఏ లక్ష్యం కోసమో మరి ఈ జెడ్ న్యూస్ వాళ్ళు ఈ నిర్వహించారంటే, మరి ఇక్కడ ఉన్న కళాకారులు వెలికి తీసి మరి ఒక ఆర్గనైజేషన్ చేయాలని చెప్పేసి, కళాకారుల బృందం ఆర్గనైజేషన్ చేయాలని చెప్పేసి ఒక సంకల్పం ఉందేమో అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే చాలామంది కళాకారులు ఎవరంతా వాళ్ళే ఒక ఆర్గనైజ్ లేకుండా మరి ఉన్నారు కాబట్టి ఈ వేదిక ద్వారానైనా సరే ఒక ఆర్గనైజేషన్ అయి మరి ఇంకా కళను పెద్ద ఎత్తున నిర్వహించేటట్లు ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న కళాకారులకు నేను కోరుతా ఉన్నాను. కాబట్టి దీన్ని అభివృద్ధి తీసుకొని మీరందరూ మరో ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతూ, మరి అవకాశం ఇచ్చినందుకు జెడ్ న్యూస్ గారికి హృదయపూర్వక నమస్కారం తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు ఎప్పుడు మాకు నిలబడతారు. ఇక్కడ పార్టిసిపేట్ అవుతున్న ఎవరైతే పేర్లు నమోదు చేసిన సింగర్స్ అందరితో పాటలు పాడిస్తాం. ఈ ప్రోగ్రామ్ ఇంకా ఒక గంట లేట్ అయినా పర్లేదు. ఇప్పుడు యాలాల్ ఎండిఓ కిషోరావు సార్ మాట్లాడాల్సింది కోరుతున్నాం. ఈరోజు జెడ్ న్యూస్ వారు నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీమతి
చైర్మన్ గారికి మరియు ఈ వేదికను ఇచ్చినటువంటి వేదికనిచ్చినటువంటి విఠల్ నాయక్ గారికి మరియు జెట్ కార్యక్రమానికి యజమానులు మరియు ఆసిఫ్ అన్న గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కళాకారులు ఈ వేదిక చూస్తుంటే 12 సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమం గుర్తొస్తూ ఉంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టించింది పాటలు. ఆ పాట రూపంలోనే తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతంగా ఢిల్లీ వరకు పాట రూపంలో వెళ్ళడం జరిగింది. మరి చాలామంది అమరులు కావడం జరిగింది. ఈ కళాకారులలో తెలంగాణ ఉద్యమంలో చాలామంది పాటలు పాడారు. వారిని గుర్తించడం చాలా కష్టమైపోయింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆసిఫ్ అన్న గారికి ప్రత్యేకంగా మన ప్రాంతం మారూరు ప్రాంతమైన కర్ణాటక ఈ ప్రాంతం నుంచి మీరు వెళ్ళడం మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఆసిఫ్ అన్న గారితో 25 సంవత్సరాల అనుబంధం. తెలంగాణ ఉద్యమంలో వారు పాత్ర చాలా ఉంది. మరి ఉద్యమాన్ని నడిపించిన ఒక పాట చాలా కన్నీళ్లు పెట్టించింది ఆ సమయంలో. ఆ పాట ఏంటంటే, రాతి గుండెల్లో కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలుసా, నుదిటి రాతలు రాసే ఓ బ్రహ్మదేవా. క్షమించండి, చాలా సంవత్సరాలైంది పాట గుర్తుకు రావడం లేదు. ఆ పాట చాలా మందిని ప్రభావితం చేసింది. ఆ ఉద్యమానికి ఊపిరి కూడా పోసింది. ఈ జెట్ న్యూస్ ఛానల్ ప్రత్యేకంగా వారి యాజమాన్యానికి ప్రత్యేకంగా తలవంచి నమస్కరిస్తున్నాను. కళాకారులకి, వాద్య బృందానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా చాలామంది కళాకారులు ఉన్నారు, ఇంకా మాట్లాడాలని, ఉద్యమం గురించి మాట్లాడాలని ఉంది, కానీ సమయం సరిపోదు. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. మీరు ఎప్పుడు చాలా ఆత్మీయంగానే, జర్నలిస్ట్ అంటే ఏ సమస్య చాలా ఆత్మీయంగానే ఎప్పుడు వెళ్ళినా ఆ సమస్యకు పరిష్కారానికి మీరు చాలా సూచనలు చేసేవారు. ఈ కార్యక్రమానికి జెట్ న్యూస్ ఆటపాట కార్యక్రమం తాండూరులో నిర్వహిస్తున్నాం. మీరు పూర్తిగా మాకు మద్దతు తెలపాలని తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాలరెడ్డి గారికి వెళ్ళి అడిగినప్పుడు, తప్పకుండా మీరు తాండూరులో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం చాలా అభినందనీయం. ఈ కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమం మా ప్రాంతంలో నిర్వహించడం కూడా ఇంకా సంతోషం. ఆమె ఈ ప్రోగ్రాం ముఖ్య అతిథిగా విచ్చేయాలని మేము కోరినప్పుడు, మా కార్యక్రమం గత వారం రోజుల నుంచి ఈ కార్యక్రమం సంబంధించి ఏర్పాట్లు చేస్తున్న సమయంలో మేడం గారు అనేక మంది గాయకులకు కూడా ఇక్కడ ఆటపాట కార్యక్రమం మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయమని కూడా చాలా మందికి చెప్పడం జరిగింది. నిజంగా నీరజ బాలరెడ్డి మేడం గారు మాకు పూర్తి సహకారం అందించారు. ఈ కార్యక్రమం నిర్వహించేందుకు మీకు ఎలాంటి సహకారం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాలరెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మేడాన్ని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. మేడం మాట్లాడే ముందు సింగర్స్ అందరితో కూడా పాటలు పాడిస్తాం. ఎవరు కూడా వెళ్ళిపోవద్దు. ఈరోజు తులసి ఆదర్శ్ నగర్ కాలనీలో నిర్వహించినటువంటి
జెట్ న్యూస్ ఆధ్వర్యంలో ఇంత మంచి ప్రోగ్రాం నిర్వహించినందుకు మొదటగా ఆసిఫ్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం మనము ఎంతగానో వీళ్ళు ఇప్పుడు పాటలు పాడుతుంటే చాలా సంబరంగా ఉంది. వాళ్ళ పాట రూపంలో మనము జానపదం ఒకటే కాదు, మన పల్లెటూరుని తలుచుకుంటున్నాం, ఒక ఆడబిడ్డను తలుచుకుంటున్నాం. ఎన్నో మనం ఇక్కడ కూర్చొని పాట స్పష్టంగా వింటుంటే అది చాలా ఆనందంగా ఉంది. ఇంతటి ప్రోగ్రామింగ్ జెట్ న్యూస్ వారికి, బ్రహ్మానందం సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక్కడ జగతి మేడం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కి ఇచ్చేసినటువంటి మా కౌన్సిలర్లందరికీ, వేదిక ముందున్న గాయని గాయకులకందరికీ, మీడియా మిత్రులకందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు చాలా సంతోషమైన రోజులా భావించాలి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక స్టేజ్ మీద మాట్లాడాలనేది ఒక భయంగా ఉంటే, అలాంటిది పాట రూపంలో వాళ్ళు పాడే పాటలో ఎన్నో రూపాలుగా వివరించి దాన్ని స్పష్టంగా పాట రూపంలో పాడడం చాలా సంతోషమైన విషయం. అందులో ఆ పాట మనం ఏదైతే స్పష్టంగా విన్నామంటే దాని భావాలు చాలా ఎన్నెన్నో భావాలు ఉన్నాయి. ఒక ఆడపిల్ల ఎలా సమాజంలో ఉండాలి, ఒక పల్లెటూరు కన్నీరు పెడుతుందని రాజశేఖర్ వాడారు, మా అన్నగారు వాడారు. అట్లా చాలా మంచి జానపద గేయాలు ఇక్కడ ఆలపించారు. చాలా సంతోషమైన విషయం. ఆసిఫ్ అన్న ఇంకెక్కడైనా ఈ ప్రోగ్రాం చేస్తే తప్పకుండా మా ఇన్వాల్వ్మెంట్ తప్పక ఉంటుంది. మా నరేష్ కూడా ఇంకెక్కడైనా మనము ఇలా ఇంతే కాకుండా ఇంకా పెద్దగా కూడా చేయాలని బ్రహ్మానందం సార్ గారికి విన్నవించుకుంటున్నాం. జగతి మేడం మాట్లాడినప్పుడు చాలా సంతోషం అనిపించింది. తను ఒక ఆడపిల్లగా రిపోర్టర్గా బయటకు వచ్చిందంటే, ఆడపిల్ల రిపోర్టర్గా బయటకు వచ్చిందంటే ఎన్ని కష్టాలు పడాల్సిన ఉంటది. ఎందుకంటే తను ఎంత ధైర్యంగా ఇక్కడ స్టేజ్ మీద పాట పాడుతూ మాట్లాడుతూ ఒక రిపోర్టర్గా పనిచేస్తున్నానని చెప్పడం చాలా సంతోషం మేడం. మీలాగా చాలా మంది ఆడపిల్లలకు మీరు ఒక ఎంకరేజ్మెంట్గా ఉండి మన సమాజంలో, ఎందుకంటే ఈ రోజు సమాజంలో ఏమి జరుగుతుందంటే ఒక ఆడపిల్ల బయటకు వెళ్ళిందంటే భయంగా తల్లిదండ్రులు ఉన్నారు. అలాంటిది కాకుండా మీలాంటి వారు చాలా మందికి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని కోరుకుంటూ ఇంతటి అవకాశాన్ని నాకు ఇచ్చిన జెట్ న్యూస్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ మా సహాయ సహకారాలు ఎల్లవేళలా మీకుంటాయని తెలియజేస్తూ ముగిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మేడం. మీ అమూల్యమైన సందేశం మాకు ఇచ్చారు, మాకు ధైర్యం ఇచ్చారు. మీ ప్రాంతం విఠల్ నాయక్ అన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మా కాలనీలో ఏ ప్రోగ్రాం ఉన్నా తప్పకుండా వారి సహకారం ప్రతి తాండూరు ప్రజలకు ఉంటది. వారి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ సహకారం ఎప్పటికూ మా ఛానల్తో ఉండాలని చెప్తూ ఇప్పుడు వేదికపైకి ఆహ్వానిస్తాం కౌన్సిలర్లు, అదేవిధంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కౌన్సిలర్ మల్లేష్ అన్నను కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. కౌన్సిలర్ శ్రీకాంత్ గారిని కూడా వేదికపైకి రావాల్సింది కోరుతున్నాం. కౌన్సిలర్ సురేష్ నాయక్ కూడా వేదికపైకి రావాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని సహకరించిన ఎండిఓ కృష్ణరావు సార్ని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాం. తెలంగాణ జనశక్తి నాయకులు చంద్రశేఖర్ గారిని, సోమశేఖర్ గారిని వేదికపైకి రావాల్సిన ఆహ్వానిస్తాం. చిన్న సన్మానం మా కాలం నుంచి. ఈ సన్మానం తర్వాత మళ్ళీ సింగర్తో పాటలు పాడిస్తాం. ఇంకెవరైనా ప్రజాప్రతినిధులు ఉంటే దయచేసి వేదికపైకి రావాల్సింది కోరుతున్నాం. మా జెట్ న్యూస్ టీమ్ CEO బ్రహ్మానంద సావు గారిని వేదికపైకి రావాల్సింది కోరుతున్నాం. మా కోఆర్డినేటర్ జగతి రేణుక కూడా పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వీళ్ళందరికీ కూడా మా జెట్ న్యూస్ తరఫు నుంచి సన్మానం చేస్తాం. ఈ కార్యక్రమాన్ని మాకు ఈ వేదికకు సహకరించిన విఠల్ నాయక్ గారికి ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి స్పాన్సర్గా వ్యవహరించిన బాలాజీ హాస్పిటల్ డాక్టర్ సంపత్ సార్కి, టీబీజే ఫౌండేషన్ చైర్మన్ సంపత్ సార్కి ప్రత్యేకంగా అభినందనలు ఈ వేదిక నుంచి తెలియజేస్తూ ముందుగా
మున్సిపల్ చైర్మన్ నీరజ బాలరెడ్డి గారిని జగతి అండ్ రేణుక ఇద్దరు సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. మాకు ఇంకా చాలా మంది ఇంకా సహకరించారు, వాళ్ళందరూ కూడా రాలేకపోయారు. వాళ్ళందరూ కూడా వేదిక ద్వారా వారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జగతి అండ్ రేణుక స్టేట్ కోఆర్డినేటర్స్ మున్సిపల్ చైర్మన్ నీరజ బాలరెడ్డి మేడం గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ విఠల్ నాయక్ సార్ గారిని సిఓ బ్రహ్మానంద సార్ మాకింత మంచి వేదికనిచ్చిన విఠల్ నాయక్ అన్నను సిఓ బ్రహ్మానంద సార్ సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. కౌన్సిలర్ మహేష్ అన్నను మా జనరల్ మేనేజర్ ఆనంద్ బాబు సన్మానించాల్సింది కోరుతున్నాం. నెక్స్ట్ కౌన్సిలర్ శ్రీకాంత్ గారిని మా స్థానిక రిపోర్టర్ నరేష్ గారు సన్మానించాల్సింది కోరుతున్నాం. మా నిజంగా నాకు సురేష్ అంటే చాలా అభిమానం. ఎందుకంటే సురేష్తో నాకు 14 సంవత్సరాల నుంచి ఒక ఫ్రెండ్షిప్ ఉంది. నాకు సురేష్ 8వ తరగతి చదువుతున్నప్పటి నుండి నేను తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్గా రిపోర్టర్ ఉన్నప్పుడు నాకు చాలా సమాచారం ఇచ్చేవాడు. అన్న ఇక్కడ ఇలా జరుగుతుందని. నిజంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు కౌన్సిలర్ అయినప్పుడు కూడా చాలా ఆనందం అనిపించింది. నాకు ఒక చిన్ననాటి నుంచి పరిచయం ఉన్న సురేష్ కౌన్సిలర్గా చిన్న స్థలంలో ఎన్నికవడం కూడా చాలా సంతోషం. మా సురేష్ని ఆనంద్ సార్ సన్మానించాల్సింది కోరుతున్నాను. నెక్స్ట్ తెలంగాణ ఉద్యమంలో జేఏసీ చైర్మన్గా ఉంటూ మాకు ఎప్పుడు జర్నలిస్టులకు సపోర్ట్గా ఉన్న సోమశేఖర్ గారిని ఆనంద్ సార్ సన్మానించాల్సింది కోరుతున్నాం. ఆనంద్ సార్. నెక్స్ట్ కృష్ణరావు సార్ని ఆనంద్ సార్ సన్మానించాల్సింది. నెక్స్ట్ ఉద్యమంలో ప్రధాన భూమిక వహించిన కృష్ణారావు గారు మేము కలిసి పనిచేసాం కాబట్టి చాలా మంది మిత్రులు ఇలా కళాకారులు ఈ ప్రాంతంలో ఉద్యమము నిర్మాణమే కళాకారులది. మరి వారు లేనిది ఈ తెలంగాణ ఈ ప్రాంతంలో ఉద్యమం లేదు కాబట్టి వారికి గిట్టంగా ఈ సన్మానం వారికే ఇది అంకితమని తెలియజేస్తాం. థ్యాంక్ యూ అన్న. నిజంగా ఈ వినాయక కన్వెన్షన్ మాకు అడిగిన వెంటనే ఇచ్చిన విఠల్ నాయక్ అన్న కూతురు కూడా జగతి సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. విఠల్ నాయక్ అన్న కూతురు ప్రశాంతి గారిని జగతి సన్మానించాల్సింది కోరుతాం. ఈ కార్యక్రమంలో ఇంకా చాలా మంది కళాకారులు గాయకులు వాళ్ళందరితో కూడా పాటలు పాడించేదాకా మీరు అందరూ ఉండండి.
కార్యక్రమంలో చాలా మంది సింగర్స్ పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన సింగర్స్ అందరిని కూడా ఇక్కడ మేము ఒక 5 సెలెక్ట్ చేస్తాం. ఆ 5 రాష్ట్ర స్థాయిలో ఎల్బీ స్టేడియంలో జరిగే జెట్ న్యూస్ ఆటపాటలో తాండూరు నుంచి 5 మంది గాయకులకు అవకాశం కల్పిస్తున్నాం. అయితే సెలక్షన్ వాళ్ళ సెలక్షన్ చేసిన తర్వాత వాళ్ళకు ఫోన్ ద్వారా సమాచారం ఇస్తాం. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి గాయకుడు కూడా మా జెట్ న్యూస్ తరఫు నుంచి ప్రశంసా పత్రం ఇవ్వడం జరుగుతుంది. ముందుగా కొందరికి మాత్రమే ఇచ్చి తర్వాత ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మిగతా అందరికి కూడా ప్రశంసా పత్రం ఇవ్వడం జరుగుతుంది. ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారథులు, మరి అతిథులుగా విచ్చేసిన మీ అందరికి కూడాను మా జెట్ న్యూస్ తరపున హృదయపూర్వక శుభ అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఎంతో ఓపికగా ఈ కార్యక్రమాన్ని వింటూ, చూస్తూ, ఆస్వాదిస్తూ, ఆనందిస్తూ ఈ కళాకారులను మీరు ప్రోత్సహిస్తున్న విధానాన్ని చూస్తే మాకు చాలా సంతోషంగా ఉంది. ఏ పర్పస్తో అయితే మేము ఈ కార్యక్రమం చేశామో ఆ కార్యక్రమంలో మేము సఫలీకృతం అయ్యాము అని మేము భావిస్తూ ఉన్నాము. మరి మమ్మల్ని ప్రేమించి కార్యక్రమం మొదటి నుంచి కూడాను ఆద్యంతం చూస్తూ, వింటూ, ఆస్వాదిస్తూ వచ్చిన నీరజ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మేడం నేను గమనిస్తూ ఉన్నాను, తను ఫ్రంట్ లైన్లో కూర్చొని ఎంతో బాగా కళాకారులు వాళ్ళు పాడుతున్న విధానాన్ని, మా బృందం ఆడుతున్న విధానాన్ని కూడా ఆవిడ గారు ఎంతగానో ఆస్వాదిస్తూ, ఆనందిస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అండ్ మా విఠల్ నాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అయ్యగారు, మీరు చేసిన సహాయము మేము మర్చిపోలేము. మమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసిన విధానం కూడా చాలా గొప్పది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇక్కడికి మేము పిలిచిన కొందరు రాలేదు, ఎందుకంటే రావాల్సిన ముఖ్య అతిథులు, మరి మాకు జడ్జిలు కూడా పెద్దవాళ్ళు రావాలి. వారు అనుకోకుండా వేరే కార్యక్రమంలో అరెస్ట్ అయిపోవడమో లేకపోతే అక్కడ వాళ్ళు ఇరుక్కుపోవడం వల్ల రాలేకపోయారు. వాస్తవానికి వాళ్ళు ఇక్కడికి వచ్చి మనకు జడ్జిమెంట్స్ కూడా చేయాల్సిన పరిస్థితి ఉండింది. అయినప్పటికీ మరి పెద్ద మనసు చేసుకొని ఇచ్చేసిన మన మిత్రులందరికీ, కౌన్సిలర్ గారు, మరి పెద్దలందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కళను మీరందరూ కూడాను మరి ఇక్కడ ఈ స్టేజ్ని ఉపయోగించుకుంటూ చక్కటి పర్ఫార్మెన్స్ చేసిన కళాకారులందరికీ కూడాను మరొకసారి నేను అభినందిస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గట్టిగా చెప్పండి అందరి కొరకు. అండ్ ఒక్కొక్క పేరు పిలుస్తాము, త్వరగా వచ్చి మనం విశిష్ట, ఎందుకంటే కొందరికి ఎందుకు ఇస్తున్నామంటే ప్రత్యేకంగా